ఇప్పుడు ఏ ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసినా కూడా చర్చించుకుంటున్న అంశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, పార్లమెంటుకి ఎన్నికలు జరిగాయి. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటరీ స్థానాలు జరిగినాయి. ఎవ్వరూ పార్లమెంటరీ స్థానాల గురించి మాట్లాడుకోవట్లేదు. ఒక్క అసెంబ్లీ స్థానాల గురించి మాత్రమే విపరీతమైన చర్చ జరుగుతుంది. నేను ఎక్కడికి పోయినా కూడా ఏమంటారు, ఎట్లా జరుగుతుంది, ఎవరు గెలుస్తారు అని అనడం బాగా ఎక్కువైపోయింది. ఇది విపరీతమైన చర్చలకు దారితీస్తుంది. దీన్ని ఒక పట్టాన కనుక్కోవటం కష్టమైనప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో నిక్షిప్తమైన ఓటర్ల అభిప్రాయాన్ని తేలిగ్గా కొన్ని పత్రికలు చెప్పేస్తున్నాయి. కొంతమంది బెట్టింగ్ రాయలు కూడా దీన్ని ఒక పెద్ద సాధనంగా చేసుకొని వాళ్ళ జోస్యాలు వాళ్ళు చెప్తున్నారు. ఈ మధ్య ఈ ప్రశాంత్ కిషోర్ గారు దీంట్లో ఒక నెల ముందు నుంచి ఒక వాదన స్టార్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవడు అని. ఒక 3 రోజుల్లోనే ఎన్నికల సరళి మారుతుంటుంది. లాస్ట్ మినిట్ చేంజెస్ వచ్చి ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చినా ప్రభుత్వాన్ని మార్చే సామర్థ్యం ఉంటుంది. కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం అని ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. అట్లాంటిది ప్రశాంత్ కిషోర్ గారు పని కట్టుకొని 1.5 నెల నుంచి జగన్ ఓడిపోతాడు, ఓడిపోకపోతే నన్ను అడగండి అని అంత గట్టిగా అంటున్నారో అర్థం కావట్లేదు. ఆయనతో పనిచేసి జగన్కి సంబంధించిన వ్యూహాలు రూపొందించి జగన్ అధికారంలోకి రావడానికి సహకరించిన మనిషి నిన్న బర్ఖాదత్ గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ రాడు, జగన్ గెలిస్తే పేడ నామొహం మీద పడినట్టు, జగన్ ఓడిపోతే ఆయన మీద పడినట్టు అని ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నాడో నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఓటర్ల నాడి ఒక నెలన్నర ముందే కనుక్కోవటం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దీని వెనక ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా వ్యూహమా, లేకపోతే ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుందో మాత్రం తెలియదు. ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. డబ్బు ప్రభావం కూడా విపరీతంగా ఉంటుంది కాబట్టి. అయితే అసలు జనం నాడిని కనుక్కోవడం చాలామందిని నేను అడిగి చూశాను. జర్నలిస్ట్గా జనం నాడి తెలియాలంటే సాధారణ ప్రజలని అడుగుతూ ఉండాలి. నేను మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని అడుగుతున్నా. ఆమె ఏం చేసిందంటే అనంతపురం వెళ్ళి ఓటేసి వచ్చింది. ఏదో గిరిజన తండా అనుకుంటా వాళ్ళది. ఆమె ఒక 3 రోజుల క్రితం అడిగింది నన్ను, సార్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఏంటి, పరిస్థితి ఏంటి అని. నేనన్నా ఏదో ఆ రోజు నేను ఈనాడు మిత్రుడితో ఎవరితో మాట్లాడా కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడుకి వస్తారట, చంద్రబాబు నాయుడు కూటమి వస్తుందంటే అయ్యో అన్నది. ఎందుకమ్మా నీకెందుకు అంత బాధ అన్న. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా ఏంటంటే అంతా ఇచ్చారు కానీ జగనే రావాలి సార్ అన్నది. మళ్ళీ నేను 2 రోజులు బాగా సరళి అంతా పరిశీలించి ఇవాళ ఆమె రాగానే అంట్లు తోమడానికి పోతుంటే చెప్పా, అమ్మా నేను మనం మాట్లాడుకున్నాం కదా, మీరు జగనే వస్తాడట అని చెప్పా. అదేంటి సారు ఒక రోజులో మార్చేసినావు అన్నది. అది కాదమ్మా, నేను కూడా వాళ్ళని వీళ్ళని అడగాలి కదా, అయితే టఫ్గా ఉందట అని చెప్పా. ఇప్పుడు నేను ఆ ప్రశాంత్ కిషోర్ మాట నమ్మాలా, జగన్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అంటున్నా మా పని మనిషి మాట నమ్మాలా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇట్లా విపరీతమైన కన్ఫ్యూజన్కి గురయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సృష్టించాయి. ఈ సందర్భంగా 2 అంశాల గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఉంది. ఒకటి మీడియా. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభం లాంటి మీడియా ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వ్యవహరిస్తున్న తీరు అతి జుగుప్సాకరంగా, అతి హేయంగా, అప్రజాస్వామికంగా, అన్ప్రొఫెషనలిజంతో కూడి ఉంది. మన క్యాస్ట్ ఒకటైతే ఒక పార్టీకి, మన క్యాస్ట్ ఇంకోటైతే ఇంకో పార్టీకి అనుకూలంగా వండి వార్తలు వార్చటం, వార్తలే కాకుండా కామెంటరీ ఇవ్వటం, దాని మీద విపరీతమైన విశ్లేషణలు రాయటం, ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు రాక్షసుల్లాగా చిత్రీకరించడం, ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు శాంతి కాముకుల్లాగా, శాంతి కపోతల్లాగా సృష్టించడం, ఇది విపరీతమైపోయింది. ఇది అసలు పత్రికలు అంటేనే జనాలు అసహించుకుంటున్నారు, జర్నలిస్టులు అంటేనే చిత్కరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పుణ్యమాన్ని మీడియాకి ఉన్న కొద్దిపాటి పరువు ప్రతిష్టలు కూడా గంగలు కలిసిపోతున్నాయి. దీనికి తగ్గట్టు దొంగ సర్వేలు, దొంగ మాటలు, ఇష్టం వచ్చిన విశ్లేషణలు,
ఇవన్నీ చూస్తుంటే మాత్రం హేయంగా ఉంది. ఏంటి ఎటుపోతున్నాం మనమో తెలియట్లా. ఎన్నికలు అయిపోయినాయి. జూన్ 4న ఫలితాలొస్తాయి. అప్పటిదాకా వెయిట్ చేయొచ్చుగా. ఈ లోపులోనే నానా గందరగోళం యాగి చేసి రచ్చ చేస్తున్నారు. సరే అది ఒక టైం పాస్ కార్యక్రమంలాగా నడుస్తుంది. ఒకటి మీడియా అయిపోయింది. ఇప్పుడు 2 బెట్టింగ్ రాయుళ్ళు విపరీతంగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. నేను మొన్న ఈ పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా ఒక అసైన్మెంట్లో బాగా ఖమ్మం జిల్లా వెళ్ళాను. అక్కడ వైరా చిన్న టౌన్ వైరాలో 4 కోట్లు 5 కోట్ల బెట్టింగ్ నడుస్తుంది. మా బాబుగారు వస్తాడు. మా బాబుగారు వస్తాడన్నా, 5 కోట్లు నడుస్తుంది, నేను ఏమంటావని ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. అది ఏంటో నాయన ఇది అని. ఇది ఎటుపోతుందో తెలియదు. బెట్టింగ్ రాయిళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఆయన. కొద్దిగా టఫ్గా ఉందట పరిస్థితి. 88 సీట్లు వస్తే చాలు. కానీ 2 పక్షాలు 100కు పైచిలుకు మా గురించే మాట్లాడుతున్నాయి తప్ప 80 గురించి మాట్లాడట్లా. ఎవడొస్తే ఎర్రా నాయన, మీ జీవితాలు బాగుపడాలని ఆలోచించండి. ప్రజల జీవితాలు బాగుపడాలని ఆలోచించండి. అక్కడొచ్చినా కూడా లంకె బిందెలు దొరకవు. అక్కడ కూడా ఖాళీ బిందె. ఓటి కొండే దొరుకుతుంది అక్కడ కూడా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి దొరికినట్టు అప్పుల కుప్పలు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రజలు అభివృద్ధికి ఆమడ దూరంలో వెలువెల్లాడాల్సిన పరిస్థితుల మధ్య ఉన్నాం. ఏదేమైనా ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి. మీడియా విశ్లేషకులారా కాస్త సంయమనం పాటించండి. పరువు ప్రతిష్టలు కాపాడండి. ఈ జర్నలిజాన్ని వృత్తిగా నమ్ముకున్న వాళ్ళ పరువు తీయకండి. కాస్త సంయమనం పాటించి సశాస్త్రీయంగా ఒక సిద్ధాంతాలు ఉన్నట్టు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడితే బాగుంటుంది. అప్పటిదాకా కాస్త మీరు మాట్లాడకుండా ఉండండి ఆయన. అది మీకు మంచిది, మీడియాకి మంచిది, ప్రజలకి మంచిది.